చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సంజీవ కేశవరాజు. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే అంశం, ఈ మిథున రాశి గల వారు ఏ రాశిని వివాహం చేసుకోవడం చేతన వీరికి అంతా అనుకూలిస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ప్రధానంగా వివాహం అంటే ఎన్నో రకాలుగా ఆలోచించి దిగుతూ ఉంటారు. రాశులు కలిసా లేవా, వారి యొక్క స్థితిగతులు కలిసా, నక్షత్రాలు కలిసా లేవా అని చెప్పి ఎన్నో రకాలుగా ఆలోచించి కానీ పరిపరి విధాలుగా ఆలోచించి దిగుతూ ఉంటారు. అయితే ఈ మిథున రాశి గల వారికి ఏ ఒక్క రాశిని వివాహం చేసుకోవడం చేతన వీరికి బాగుంటుంది అనే అంశాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ప్రధానంగా వీరి యొక్క గుణభావాన్ని కానీ మనం చూసినట్లయితే వీరు దిస్వభావం కలవారే ఉంటారు. వీరి ఆలోచన అంతా కూడా చాలా మటుకు తొందరగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. కాలంతో పాటు జీవితం అన్నట్టుగా, కాలంతో పాటు వీరి యొక్క స్థితిగతిని కానీ, వీరి యొక్క ఆలోచన కానీ, వీరి యొక్క స్టైల్ని కానీ, వీరి యొక్క దుస్తులను కానీ వెంటనే మార్చుకోవటం, కాలంతో పాటు సాగటం, అలా యొక్క రాశి గల వారు నడవడక చాలా వరకు ఉంటుంది. అయితే వీరికి ఉదాహరణకి మనం చెప్పుకోదగాలంటే ఎలా ఉంటుందంటే, ఒక పుస్తకం ఇచ్చి చదవండి అంటే వీరు పూర్తిగా చదివే అంత ఓపిక కూడా వీరికి ఉండదు. ఒక పేజీ నుండి 2వ పేజీకి వెళ్ళే లోపే 100వ పేజీ అయిపోయిందని చెప్పి తిప్పేస్తూ ఉంటారు. అంతా మాకు తెలుసులే అనే గుణం కూడా ఒక రాశి గల వారికి ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రేమించిన స్త్రీ పట్ల కావచ్చు, భాగస్వామి పట్ల కావచ్చు, వీరి విషయాలు మాత్రం చాలా వరకు అమితమైన ప్రేమతో ఉంటారు. అంటే గౌరవంతో ఉండటం, వీరిని కాస్త గౌరవంగా చూసుకోవాలనుకోవటం చాలా వరకు రాశి గల వారికి ఉంటుంది. అలాగే కాస్త ఉన్నతమైన స్థాయిలో నిలబడాలి, కాస్త అనుకూలంగా ముందుకెళ్ళాలి, పెద్ద పెద్ద భవనాల్లో ఉండాలి, నూతనంగా వచ్చిన కార్లు కావచ్చు, నూతనంగా వచ్చిన వస్తువులు కావచ్చు, అన్నిటిని కూడా సేకరించాలి అన్నట్టుగా ఎలక్ట్రానిక్స్ మీద కూడా వీరి ఆలోచన ఉంటుంది. భవనాల మీద, కార్ల మీద, ఎలక్ట్రానిక్స్ మీద కూడా ఈ యొక్క రాశి గల వారి చాలా వాటికి ఆలోచన పెట్టుకుంటూ ఉంటారు. కానీ వీరి తొందరపాటు నిర్ణయాల వల్ల వెనకది ముందుగాను, ముందుది వెనకగాను తీసుకుంటూ ఉంటారు ఎక్కువ యొక్క రాశి గల వారు. ఒకవేళ అంతా కరెక్ట్గా ఆలోచిస్తున్నారంటే ఎవరో 100కి ఒకలే ఉంటూ ఉంటారు. అది కూడా వారి యొక్క రాశి బలాల్లో వేరే రాశి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఉదాహరణకి మకర రాశి కానీ, ధనుసు రాశి కానీ, ఈ ప్రభావం చేతన కాస్త తొందరపాటుగా ఉన్నవారు ఎవరో ఒక నిదానంగా ఆలోచిస్తున్నారంటే వేరే యొక్క రాశి బలం ఫలితం అనేది వారి మీద ఉంటుందని చెప్పి గుర్తుంచుకోండి. అయితే వీరి యొక్క ఆలోచన స్థితి కావచ్చు, వీరి యొక్క స్వభావం కావచ్చు ఎంత తొందరగా మారుతుంది అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. కాబట్టి వీరికి ఏ ఒక్క రాశిని వివాహం చేసుకోవడం చేతన వీరి యొక్క గుణానికి తగ్గట్టుగా వారు అనుకూలంగా ముందుకెళ్తారు అనేది మనం పరిశీలన చేసినట్లయితే, వీరికి కుంభరాశి అలాగే ధనుస్సు రాశి ఈ యొక్క రాశుల్ని జీవిత భాగస్వామిగా ఈ యొక్క మిథున రాశి గల వారు పొందడం చేతన వీరి ఆలోచన స్థితిగతి తగ్గట్టుగా చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వివాహానికి చాలా వరకు ప్రధానమైన ఘట్టం కాబట్టి నేను చెప్పిన యొక్క రాశుల్లో యొక్క మిథున రాశి గల వారి వివాహ భాగస్వామిగా పొందడం చేతన అనుకూలంగా ఉంటుందని చెప్పి గుర్తుంచుకోండి. అయితే ఎంతోమంది ఎన్నో రకాలుగా వివాహ సమయంలో వివాహం కాక దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్తూ ఎన్నో రకాలుగా బాధపడుతూ, పేర్లు కలవక, వారి యొక్క జాతకాలు కలవక, నక్షత్ర బలాలు కలవక, ఎందుకు మాకు ఇలా జరుగుతుంది, వివాహ సమయంలో ఎందుకు వివాహం కావట్లేదని చెప్పి మీరు ఎన్నో రకాల బాధపడుతున్నా సరే, మీరు దేనికి బాధపడకుండా మీ ధర్మ సందేహాల కోసం కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలతో సలహాలు, సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.